హలో ఫ్రెండ్స్, ఈరోజు వెరైటీగా ఎగ్ కర్రీ చూపిస్తున్నాను. ఆఫ్ఘనీ స్టైల్లో గ్రీన్ కలర్ ఉంటుంది కదా, అలా చేస్తాను. దీనికి కావాల్సిన పదార్థాలు, ఫస్ట్ ఎగ్స్ బాయిలింగ్కి పెట్టాలండి. మనము ఒక 3 మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసుకున్నాను రఫ్గా. పచ్చిమిరపకాయలు, ఇందులో నేను స్పైసెస్ యాడ్ చేయను, మిరపకాయలే, పచ్చిమిరపకాయలే. కొన్ని కాజూస్, కొత్తిమీర, అంతే అండి. చూపిస్తాను తయారు చేయ విధానం. పెరుగు, కొద్దిగా ఆయిల్ పెట్టి ఆయిల్లో ఆనియన్స్, కాజు, పచ్చిమిరపకాయలు అన్నీ జస్ట్ ఇట్లా షాలో ఫ్రై చేసి మనం మిక్సీలో వేసుకోవాలండి. కొద్దిగా సాల్ట్ వేసుకోండి, తొందరగా మగ్గుతాయి. ఇది మనం మిక్సీలో పట్టడానికి నేను జస్ట్ టేస్ట్ కోసం రెడీ చేసుకుంటున్నాను. చూడండి, ఇది అయింది కదా. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేస్తున్నాను. ఇది ఇప్పుడు చల్లగా చేసి మనము మిక్సీ పట్టుకోవాలి. నేను ఇక్కడే పసుపు కూడా యాడ్ చేసేస్తాను. ఇందులో పసుపు కూడా యాడ్ చేస్తున్నాను నేను. మళ్ళీ అదే ప్యాన్లో ఆయిల్ వేసానండి. సాజీర వేస్తున్నాను, బిర్యానీ ఆకు, పట్ట, కరివేపాకు. యాక్చువల్లీ కరివేపాకు వేయరు, నేను వేస్తున్నాను. ఇంట్లో వాళ్ళైతే ఆ స్టైల్లో అయితే వేయరు, నేను వేస్తున్నాను మన స్టైల్లో. మీకు కావాలంటే వేసుకోండి, లేదా స్కిప్ చేసుకోండి. ఇప్పుడు మనం మిక్సీ పెట్టాం కదండి, ఆ పేస్ట్ మీకు ఇంకా నేను చూపిస్తాను కదా. ఆనియన్స్, కాజు, కొత్తిమీర అన్నీ బాగా ఆయిల్ ఫ్రై చేసాం కదా, తీసేసి మిక్సీ పెట్టాను. ఇప్పుడు ఈ కర్రీ బాగా మనము నూనెలో మగ్గించాలి. ఈ పేస్ట్ని టైం పడుతుంది మనకి. ఇందులో పసుపు కూడా యాడ్ చేశానండి, అందుకే కలర్. ఇప్పుడు ఇందులో మనం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నాను అండి నేను. ఇందులో ఇప్పుడు సరిపోయేంత సాల్ట్ కూడా వేసేస్తాను. మీరు ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఒకవేళ మిరపకాయలు, నాకైతే పచ్చిమిరపకాయలు సరిపోతాయి కర్రీకి, టేస్ట్కి స్పైస్ సరిపోతుంది. లేదు కావాలి అనుకుంటే మీరు ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ టైంలో కొద్దిగా కాళీమిర్చి యాడ్ చేసుకోవచ్చు, మిరియాల పొడి యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా సాల్ట్ వేస్తాను. మీకు ఇందులో సరిపోయేంత సాల్ట్ వేసేసుకోండి ఒకసారి. ఈ పాయింట్ ఆఫ్ టైంలో నేను కర్డ్ యాడ్ చేస్తున్నాను, పెరుగు. మీకు దగ్గర ఒకవేళ ఫ్రెష్ క్రీమ్ ఉంటే పెరుగుతో పాటు కొంచెం ఫ్రెష్ క్రీమ్ కూడా లాస్ట్కి యాడ్ చేసుకోండి. ఫ్రెష్ క్రీమ్ పెరుగు వేసుకున్నాం కదా మనం, బాగా కలుపుకోండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసి దీన్ని బాగా మగ్గించుకోవాలి మనము. ఇదండి నా కన్సిస్టెన్సీకి సరిపోతుంది. నేను ఇంత వాటర్ వేసాను. కొద్దిగా సాల్ట్ పౌడర్. ఇందులో మెల్లగా ఇప్పుడు ఎగ్స్ వదలను. అందులోకి ఉప్పు, కారం వెళ్ళడానికి వేస్తున్నాను నేను. ఫ్రై ఈ కాట్లు వేసుకోండి ఎగ్గుకి, ఎందుకంటే మన గ్రేవీ వచ్చేసి ఎగ్ లోపలికి వెళ్ళాలి కదా. మీరు ఈ పాయింట్ ఆఫ్ టైంలో క్రీమ్ వేసుకోండి. నేను కొంచెం బటర్ వేస్తున్నాను కదా, క్రీమ్ లేదు. మళ్ళీ వచ్చేసి సిమ్లా మిర్చి కూడా కొంచెం ఫ్రై చేశాను నేను, బాగుంటుందని వేస్తున్నాను నేను. మీకు కావాలంటే వేసుకోండి, లేకపోతే ఎగ్స్ అని మనం బాగా ఆయిల్లో ఫ్రై చేసుకున్నాక ఉప్పు కారం వేసి అయితే మెల్లగా ఒక్కటి ఇందులో వేసేసుకోండి. ఇలా మీరు దీన్ని రోటీ పరాటా తోటి తింటే సూపర్గా ఉంటుందండి. అలా సర్వ్ చేసుకోండి మీరు. ఆల్రెడీ మనము ఆయిల్ ఉంది కదా, అది ఫ్రై చేసింది. ఎగ్స్ సిమ్లా మిర్చి ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా, ఇందులో వేసేసాను. ఇప్పుడు మీ దగ్గర కస్తూరి మేతి ఉంటే కొద్దిగా కస్తూరి మేతి వేసుకోండి. నేను కొత్తిమీర వేసుకుంటున్నాను. కర్రీ రెడీ అయిందండి, ఆఫ్ చేసేయచ్చు మనము. వేడివేడిగా పరాటా, చపాతీ, రోటీ దేనితోటైనా సర్వ్ చేసుకొని తినచ్చు.
రైస్తో కూడా తినొచ్చు, కాకపోతే దాంతో బాగుంటుంది కాంబినేషన్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.